మార్కెట్లో ఈ రోజు నిజంగానే బ్లడ్ బాత్ పరిస్థితి కనిపిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నిఫ్టీ, సెన్సెక్స్ సహా సూచీలు మొత్తం భారీగా కుప్పకూలాయి. దీంతో పెట్టుబడిదారుల సంపద కొన్ని నిమిషాల్లోనే 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతోన్న ముడి చమురు ధరలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. బ్యాంకింగ్ నుంచి ఆటో వరకు దాదాపుగా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. అయితే అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతోంది? పెట్టుబడిదారులు ఎందుకని భయపడుతున్నారు? మరిన్ని వివరాల కోసం ట్రేడింగ్ నిపుణులు రాజ్ కుమార్ గారి ద్వారా తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు, నమస్తే అండి. ఈ స్టాక్ మార్కెట్ పతనాలు ఈ రోజు నుంచే ప్రారంభం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధం ప్రారంభమైందో, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి న్యూస్ ఎప్పటినుంచి అంటే ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి స్టార్ట్ అయింది. 10 రోజుల నుంచి కూడా ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్‌ల మధ్య ఒడిదుడుకుల మధ్యనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మూడో వరల్డ్ వార్ వస్తుంది అనేటువంటి సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు మనం మూడో వరల్డ్ వార్‌లోకి దిగాము. సో దీనివల్ల ఏంటంటే పెట్టుబడిదారులంతా కూడా పెట్టుబడులన్నీ కూడా వెనక్కి తీసుకుపోవడం, తర్వాత అమెరికన్ డాలర్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది స్టాక్ మార్కెట్‌ల మీద తీవ్ర పరిణామం చూపుతోంది. సో ఇంకొక వైపు ఇవన్నీ కూడా ప్రపంచానికి ముడి చమురు అందించేటువంటి దేశాలు. ఇరాన్ గాని, లేకుంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వెస్టర్న్ పశ్చిమాసియా దేశాలన్నీ కూడా. సో క్రూడ్ తోటి ప్రపంచానికి ఒక అనుబంధం ఉంటుందంటే క్రూడ్ లేకపోతే అసలు ఇండస్ట్రీస్ గాని, ఇటు ట్రాన్స్‌పోర్టేషన్ గాని అన్నీ కూడా కుదేలైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది అక్కడ అత్యధికంగా చమురు ప్రొడ్యూస్ చేసేటువంటి దేశాలపైన యుద్ధం జరగడంతోటి చమురు నిక్షేపాలు మొత్తం కూడా ఎక్కడికక్కడికి ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్‌గా ఆగిపోవడం జరిగింది. సో ఈ ఇంపాక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. ఇక స్టాక్ మార్కెట్‌ల మీద ఇంపాక్ట్ అయితే ఇవాళ చాలా దారుణంగా ఉంది. బ్లాక్ మండే అంటాం స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలనుకుంటే. సో ఆల్మోస్ట్ 2000 పాయింట్లు సెన్సెక్స్ అనేది కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదలైన 5 నిమిషాల్లోనే ఆల్మోస్ట్ 2000 పాయింట్లు పడిపోయింది. 13.5 లక్షల కోట్ల మేర బీఎస్‌సికి సంబంధించి లిస్టెడ్ కంపెనీల సంపద అనేది హరించుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క సెక్టార్ షేర్ కాదు, ఆల్మోస్ట్ అంటే అన్ని రంగాలకు సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా ఇవాళ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాస్త అంటే ఆయిల్ రంగానికి సంబంధించిన ఓఎన్‌జీసీ మినహా ఆల్మోస్ట్ అన్ని సెక్టార్‌లకు సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్పెషల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భయాందోళన పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఏంటంటే వాళ్ళ పెట్టుబడులకు సేఫెస్ట్ కింద ఒకటి బంగారము, ఇంకొక వైపు డాలర్ల పైన ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీటిలలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులన్నీ వెనక్కి పోతున్నాయి. సో డాలర్‌లోకి కన్వర్ట్ అవుతున్నాయి. ఇంకొంత వేరే కంట్రీస్‌లో అయితే అవన్నీ కూడా బంగారంలోకి కన్వర్ట్ అవుతున్నాయి. భారతదేశం లాంటి కంట్రీలో అయితే. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ ముందు ముందు మరింత పరిస్థితి దారుణంగా ఉంటుంది అనే సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భంలో స్టాక్ మార్కెట్‌లు భారీగా నష్టపోతున్నాయి. స్టిల్ ఇప్పుడు కూడా చూస్తే ఆల్మోస్ట్ 1800 పాయింట్ల మేర సెన్సెక్స్ నష్టపోయి 77,109 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఉదయం పూట 6 నుంచి 675 పాయింట్లు నష్టపోయింది. ఇప్పుడు కాస్త నష్టాలు పూడ్చుకొని 575 పాయింట్ల నష్టంతోటి 23,874 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నటువంటి సిట్యుయేషన్ కనబడుతుంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఎక్కడ కూడా అమెరికా గాని, ఇజ్రాయెల్ కానీ ఎక్కడ కూడా ఇరాన్ పైన తగ్గే పరిస్థితి కనబడతలేదు. అటువైపు కూడా ఇరాన్ కూడా వీళ్ళ పైన దాడి చేసేందుకు ఏమాత్రం తగ్గే పరిస్థితి కనబడతలేదు. అంటే ఇంతకు ముందు జరిగిన ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా, లేకుంటే ఇజ్రాయెల్, లెబనాన్ ఆ చుట్టుపక్కల యుద్ధం జరిగినప్పుడు కూడా అక్కడ ప్రధాన వనరుల మీద ఎప్పుడు కూడా దాడి జరిగే పరిస్థితి కనబడలేదు. బట్ ఇరాన్ ఫస్ట్ టైమ్ వాళ్ళ పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఎస్పెషల్‌గా పెద్ద పెద్ద చమురు కంపెనీలు, ఆరామ్‌కో లాంటి పెద్ద చమురు కంపెనీలు ప్రొడక్షన్ చేసే కంపెనీల పైన నేరుగా దాడి చేయడం అనేది అక్కడ అవన్నీ షట్ డౌన్ అయిపోవడం. ఇంకోవైపు హర్ముజ్ జలసంధి ఏదైతే ఇక్కడికి మనకు క్రూడ్‌ని సరఫరా చేస్తుందో మన అవసరాల్లో 40% దాదాపుగా 40-50% అక్కడి నుంచే వస్తుంది. అది కూడా ఆఫ్ అయిపోవడము. ఇవన్నీ కూడా మన ఇండియా మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ పడుతున్నాయి. ముందు ముందు ఇంపాక్ట్ ఇంకా ఉండొచ్చు. మనం రీసెంట్‌గా చూడొచ్చు. సో ఇటీవల కాలంలోనే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఇంపాక్ట్ మన మీద ఎట్లా ఉంటదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ ప్రొడక్షన్ క్షేత్రం పైన ఇరాన్ యూఏఈ పైన కొంత దాడి చేయడం జరిగింది. దాంతో ఆ కంపెనీ మొత్తం ప్రొడక్షన్ అంతా షట్ డౌన్ చేసింది. సో సడెన్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. డొమెస్టిక్ సిలిండర్ పైన దాదాపుగా రూ. 65, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ పైన రూ. 115 పెంచడం జరిగింది. చూడండి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడో ఇరాన్‌లో యుద్ధం జరిగితే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఈ భారం అనేది పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లా ఇంకా వాటి నుంచి ఆరంభమైందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ముందు కూడా ఇదే పరిస్థితి స్టాక్ మార్కెట్‌లో కంటిన్యూ అవుతుంది. ఇలాంటి బ్లడ్ బాత్‌లు మరిన్ని చూసేటువంటి అవకాశం కనబడుతోంది శ్వేత.
సో రాజ్ కుమార్ గారు, ఇప్పుడు మనం యుద్ధం గనక ఇలాగే కొనసాగితే, అంటే ఈ స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఈ యుద్ధం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి, లేకపోతే బంగారం ధరలు పెరుగుతాయి, స్టాక్ మార్కెట్ మీద మధ్యతరగతి ప్రజల నిత్యావసర ధరలు కూడా కొంచెం ఆధారపడి ఉండే అవకాశం ఉంది. సో స్టాక్ మార్కెట్స్ ఈ విధంగా పతనం అయిన, అంటే మీరు చెప్పినట్టుగా 5 minutesలోనే ఇంత పతనం అవ్వడం అనేది కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు అన్నట్టుగా యుద్ధం ఇలాగే కొనసాగితే ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని ఇప్పటికే మధ్యతరగతి ప్రజల్లో ఒక భయము ఉంది. సో నిజంగానే పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్, మన కన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే, సో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి లేదా గ్యాస్ ధరలకు సంబంధించి ఎంత నష్టం వచ్చినా కూడా ప్రభుత్వమే భరించాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, అంటే ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఒక అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ లో ఉంది. ఎందుకంటే నిన్న రీసెంట్ గా ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఇజ్రాయెల్, లెబనాన్ తర్వాత ఇరాన్ పైన భీకర యుద్ధం చేసింది. కొన్ని వేల మంది చనిపోయినట్టుగా న్యూస్ వస్తుంది. సో ఇంపాక్ట్ తోటి క్రూడ్ ధర ఇవాళ చూసుకున్నట్లయితే రైట్ నౌ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $119 వెళ్ళింది బ్యారెల్. అది ఒకప్పుడు $70-80 ఉండే, అంటే ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే డబుల్ అయిన పరిస్థితి ఉంది. సో ఈ లెక్కను చూసుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకునే బాస్కెట్ ధర $115 వరకు ఉంటుంది. సో ఆటోమేటిక్ గా అది వైస్ వర్సా, అంటే మన పెట్రోల్ ఇప్పుడు లీటర్ ఉంటే ఆల్మోస్ట్ లీటర్ ₹100 ₹110 ఉంటే అది ఆల్మోస్ట్ ₹50 వరకు పెరిగేటువంటి స్కోప్ ఎక్కువగా ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ వీటినన్నిటి కూడా ఈ పెరిగిన ఇంటర్నేషనల్ ధరలకు అనుగుణంగా ఏదైతే సవరిస్తూ వస్తున్నారో దాన్ని కస్టమర్ మీదకి పాస్ ఆన్ చేయకూడదు అన్నటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. బట్ ఎన్ని రోజులు ఇలా చేయకుండా ఉంటారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ప్రభుత్వం కొంత భరోసా ఇచ్చేందుకు ఈ ప్రయత్నం చేసినా కూడా, సో ముందు ఆ చమురు రంగ కంపెనీలు పూర్తి స్థాయిలో భారీ నష్టాల్లోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత పాస్ ఆన్ అయితే చేసే పరిస్థితి ఉంటుంది. ఇది కనుక పెట్రోల్ డీజిల్ ధరలు కనుక పెరిగినట్లయితే ఆటోమేటిక్ గా వాటి ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ కాస్ట్ పెరుగుతుంది. తర్వాత కూరగాయల ధరలు ట్రాన్స్పోర్ట్ చేయాలని కష్టం అవుతుంది. పాలు, నిత్యావసరాలు, వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. వైస్ వర్సా అది కంప్లీట్ గా మన అంటే సామాన్య ప్రజల పైన ఇది పూర్తిగా భారం పడేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఈ యుద్ధం కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చవి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్వేత, సో ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇందులో ప్రధానంగా బంగారం ధరలు పెరుగుతాయి, డాలర్ ఎఫెక్ట్ కూడా పడుతుంది. డాలర్ ఒకటి, బంగారం ఒకటి పెరిగే ఛాన్స్ ఉంది. సో డాలర్ ఎఫెక్ట్ బంగారం మీద పడ్డట్టే యుద్ధం ఎఫెక్ట్ కూడా బంగారం మీద పడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అనే డౌట్ వస్తుంది. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సిల్వర్ చూసాం. ఈ కొద్ది రోజుల్లో, అంటే ఇంతకు ముందు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయిన కొత్తలో చూసాము. తర్వాత అమెరికాకు సంబంధించి విపరీతంగా ట్యాక్సులు పెంచడం జరిగింది. మీరు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే అమెరికాలో ఎక్కడో డాలర్ రేట్ అటు ఇటు పెరగడం తగ్గడం అయితే అది ఇండియా మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఇండియా మీద ఇంపాక్ట్ నుంచి డైరెక్ట్ బంగారం మీద పడుతుంది. ఎందుకు అంటే, సో చాలా వరకు కంట్రీస్ ఏంటంటే, మనం ఐదర్ డాలర్లైన, అంటే ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ మారకం అంతా కూడా చాలా వరకు డాలర్ రూపంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి డాలర్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. సో వాళ్ళ సొంత కంట్రీల కరెన్సీని ఎక్కడ కూడా అంత ప్రమోట్ చేసే పరిస్థితి లేదు, ఎక్సెప్ట్ చైనా, ఇవి దుబాయ్, యూఏఈకి సంబంధించిన వాటికి తప్ప. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళు లాభాలు చూసుకుంటారు, పెట్టుబడిదారులు. సో ఆ పెట్టుబడిదారులు అంతా కూడా డాలర్లను ఎక్కువ కొనుగోలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా డాలర్ విలువ పెరుగుతుంది. సో అదే విధంగా ఇప్పుడు మన ఇండియాతో పోల్చుకొని చూస్తే, మన ఇండియాలో రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే ఒకప్పుడు ₹70-80 దగ్గర ఉండేది. సో అప్పుడున్నప్పుడే $1 రూపాయి పెరిగితే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల మేర మనకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక డాలర్ కనుక ఒక డాలర్ పెరిగితే. సో ఆ సిచ్యువేషన్ లో చూస్తే ఇప్పుడు డాలర్ ఇవాళ చూస్తే దాదాపుగా 92 రూపీస్ తో కంపేర్ చేస్తే $92 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు చాలా మంది సేఫెస్ట్, మన పెట్టుబడులు భద్రంగా ఉండాలి అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళైనా సరే, ఇండియా లాంటి కంట్రీలు అయినా సరే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇటు డాలర్ పెరుగుతుంది, ఇటు బంగారం ధరలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగితే బంగారం ధరలు కూడా ఆల్మోస్ట్ భారీ స్థాయిలో సిల్వర్ లా 3 లక్షలు పెరిగినట్టుగా ఆటోమేటిక్ అట్లాగే పెరిగే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే, ఇంకొక 1 month కనుక కంటిన్యూ అయితే, మనం బంగారం ధరలు కూడా ఒక రికార్డ్ స్థాయిలో చూసే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం. ఓకే, అంటే ఏ రంగాల్లో షేర్లు ఎక్కువగా నష్టపోయాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం రైట్ నౌ చూస్తే స్టాక్ మార్కెట్ లో కొంత, అంటే పొద్దున నష్టపోయిన 2,000 పాయింట్లతో చూస్తే ఇప్పుడు కాస్త రికవర్ అయినట్టు కనబడుతుంది. సో దాంట్లో చూసుకుంటే ప్రధానంగా మనకు మెజారిటీ షేర్లలో నష్టపోయిన వాటిలో చూస్తే చమురు రంగానికి సంబంధించిన షేర్లు నష్టపోతున్నాయి. అదే విధంగా సో మనకు ఆటో సెక్టార్ కి సంబంధించినటువంటి షేర్లు నష్టపోతున్నాయి. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ సో 3.5% నష్టపోతుంది. అదేవిధంగా మనకి
ఇంకా సెక్టోరియల్ షోలో చూస్తే హెల్త్ కేర్ గానీ, ఇండస్ట్రీస్ గానీ, తర్వాత ఆటో సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఆటోమేటిక్‌గా బ్యాంకింగ్ గనక డాలర్ గనక పెరిగితే ఆటోమేటిక్‌గా మనం చెల్లించాల్సింది విదేశాలలో మనం మారక ద్రవ్యం చెల్లిస్తాం. వేరే వాటిని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. ఆ చెల్లించే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. సో, ఆటోమేటిక్‌గా అది బ్యాంకింగ్ సెక్టార్‌ని కుదేలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్‌మోస్ట్ ఒక్క సెక్టార్ షేర్ అనే కాదు. అన్ని సెక్టార్‌లు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి షేర్ల పైన ఈ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. ఆల్‌మోస్ట్ భారీగా నష్టపోతున్నట్టు వాటిలలో అయితే ఆటోకి సంబంధించిన సెక్టార్‌లు, బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి సెక్టార్‌లు ప్రధానంగా భారీగా నష్టపోతున్నాయి. ఓకే. రాజ్ కుమార్ గారు, ఇంతకుముందు ఇలాంటి సిట్యుయేషన్ ఇంతకుముందు ఎదురైనప్పుడు నెక్స్ట్ పెట్టుబడిదారులు ఎలా వ్యవహరించాలి అనే డౌట్ వస్తుంది. సో, ఇంతకుముందు స్టాక్ మార్కెట్‌లో అంటే ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే ఇలా పతనం అవ్వడం ఇంతకుముందు చూసారా? అప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేశారు? చాలా అంటే ఇలాంటి పత్రాలనేవి ఖచ్చితంగా ఇది సైక్లిక్ ఫార్మాట్ అండి. అంటే ఖచ్చితంగా ఈ సైక్లిక్ ఫార్మాట్‌లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా ఒకప్పుడు ఏంటంటే ఆ కంట్రీలను బట్టి అక్కడ ఉన్నటువంటి మార్కెట్‌లనేవి ఇన్‌ఫ్లూయెన్స్ చూపేవి. ఒక్క డాలర్ ఇండెక్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యేది. అవును. అంటే అమెరికా అవును. డాలర్ మాత్రమే ఇంపాక్ట్ అంటే ఆ డాలర్ ఇంపాక్ట్ గనుక పెరిగినా, తగ్గినా హ్మ్. అక్కడున్న ఆ దేశాలకు సంబంధించినటువంటి సెక్టారల్ సూచీల పైన అక్కడున్నటువంటి స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల మీద ప్రభావం ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళతోటి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్ జరుగుతున్నటువంటి వేళ అక్కడ ఆ కంట్రీలో ఏదైనా జరిగితే మనం ఆ కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేయం. ప్రధానంగా మనం ఇరాన్‌నే చూసుకోండి. ఇరాన్‌కి మనం సంబంధించి మనం ఎక్కువగా వాళ్ళకి వాళ్ళ అక్కడి నుంచి మనం డ్రై ఫ్రూట్స్ తర్వాత వివిధ రకాలైనటువంటి అగ్రికల్చర్ ఉత్పత్తులను ఇంపోర్ట్ చేసుకున్నాం. అదే వైస్ వర్సా మనం కూడా ఇక్కడ నుంచి అత్యధికంగా రైస్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తాం. తర్వాత ఫార్మ్ అంటే ఈ ఆక్వాకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాం. సో, అరటి పళ్ళను భారీగా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాం. సో, దీనివల్ల మనం రీసెంట్‌గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరటి పళ్ళ ధరలు పడిపోయాయి. అనంతపూర్‌లో ఇలాంటి పరిస్థితి ఉంది అన్నామంటే ఇరాన్ యుద్ధమే. అంటే ఎక్కడో జరిగిన ఎక్స్‌పోర్ట్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్వెస్టర్‌లు కూడా ఏం చేస్తారు? ఇన్వెస్టర్ లాభాల పైన ఎక్కడొస్తది అనేది ఒక కాన్సంట్రేట్ చేస్తారు. ఇప్పుడున్నటువంటి యాజ్ నో పరిస్థితులలో ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఎన్‌కాష్ అయ్యేది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టేది బంగారము, తర్వాత డాలర్‌లు కొనుక్కోవడమే. ఎందుకంటే ఇక్కడ డాలర్‌లు కొనుక్కున్నట్లయితే ఇక్కడ ఏదైనా యుద్ధంలో అన్‌ఫార్చునేట్ ఏదొచ్చినా ఇంకో కంట్రీలో కూడా వాటిని అమ్ముకోవడానికి స్కోప్ ఉంటుంది. సో, డాలర్ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంది కాబట్టి అది లాభాలను తీసుకొస్తుంది. సో, అట్లా అని చెప్పేసి ఇన్వెస్టర్‌లు క్యాషెస్‌కుంటారు. ఇంకా మీరన్నట్టు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. స్టాక్ మార్కెట్‌లో ఇలాంటి పతనాలు వెరీ కామన్‌గా నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చిత నేపథ్యంలో ఇవాళ పడిపోయినటువంటి ఫాల్ కూడా చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ మనం ఇప్పుడున్నటువంటి ఈ స్టాక్ మార్కెట్ రేంజ్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఫిబ్రవరి 24 ఇయర్‌లో జరిగింది. సో, మనం ఆల్‌మోస్ట్ 10 నెలల కనిష్టానికి పడిపోయాం. అంటే 10 నెలల కింద స్టాక్ మార్కెట్ ఎక్కడైతే ఏ స్టేజ్‌లో అయితే ఉందో, ఇవాళ స్టాక్ మార్కెట్ పాయింట్స్ అదే స్టేజ్‌లో ఉన్నాయి. అంటే ఎవరైతే ఒక రూ. 10 ఇన్వెస్ట్ చేశారనుకుంటే, ఇవాళ ఆ రూ. 10 ఈ యుద్ధం జరగడానికి ముందు రూ. 20 అయ్యుంటది. సో, ఆ రూ. 20 మళ్ళీ అతను ఎక్కడైతే రూ. 10 పెట్టుబడి పెట్టాడో, ఆ రూ. 10 దగ్గరనే ఉన్న పరిస్థితి ఉంది. సో, అంటే ఇమాజిన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్‌లో అనేది అందుకే కాషియస్‌గా పెడతారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ సెక్టార్‌లో షేర్లు చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు అక్కడ క్రూడ్‌కి సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుంది కాబట్టి, క్రూడ్ పెరిగే అవకాశం ఉంటుంది అనుకోని క్రూడ్‌లో ఇన్వెస్ట్ చేశారు. బట్ కంట్రీలే బేర్ చేయనటువంటి సిట్యుయేషన్ ఉంది కాబట్టి, ఆ సెక్టార్ షేర్లు కూడా పడిపోతున్నాయి. కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా ఇన్వెస్టర్లు కాషియస్‌గా ఉండాలి. చిన్న ఇన్వెస్టర్లయితే ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్లు ఎంత త్వరగా అమ్ముకోగలిగితే అంత బెటర్‌గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళు మాత్రం హ్మ్. ఖచ్చితంగా కాషియస్‌గా ఉండాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటువంటి ఆలోచనని మానుకోవాలి. లేదా మ్యూచువల్ ఫండ్స్ గాని, తదితర ఇంకేదైనా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో కనిపిస్తున్న ఈ భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వంటి అంశాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నిఫ్టీ సెన్సెక్స్ భారీ నష్టాల్లోకి జారుకోవడంతో లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైనట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగే వరకు మార్కెట్లో వోలటిలిటీ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.